అండ్ ఎలా ఉన్నారు? యూఎస్ఏలో ఉంటే ఒక బాధ, బయటికి వెళ్ళాలంటే ఇంకో బాధ. అంటే యూఎస్ఏలో చాలా రోజుల నుంచి ఉన్నారు. ఇండియాలో పేరెంట్స్ ఉన్నారు. ఫంక్షన్స్ ఉండొచ్చు. ఎమర్జెన్సీ కూడా రావచ్చు. కానీ వీసా లేదు. ఇంకా ఎన్ని రోజులు ఆగాలి? ఫైనల్లీ అడ్వాన్స్ పేరోల్ వచ్చింది. అందరిప్పుడేంటి హమ్మయ్య! ఇండియా వెళ్ళేసి పేరెంట్స్‌ని చూసేసి మళ్ళీ తిరిగొచ్చేద్దాం అనుకుంటున్నారు గదా! అనుకుంటున్నారా? కానీ ఒక విషయం మీ ఇమిగ్రేషన్ హిస్టరీలో ఎప్పుడైనా అన్‌లాఫుల్ ప్రెజెన్స్ ఉందా? ఉంటే ఇప్పుడు అడ్వాన్స్ పేరోల్ చేతిలో ఉన్నా కూడా యూఎస్ఏ నుంచి బయటికి వెళ్ళడం వల్ల 3 ఇయర్ లేదా 10 ఇయర్ ఇమిగ్రేషన్ బార్ ఇష్యూ రావచ్చనమాట. చాలా వరకేంటంటే హెచ్-1బీ వాళ్ళ హోల్డర్ గాని, అదర్ ప్రొఫెషనల్స్‌కి గాని ఈ పేరోల్ అంటే ఏంటి? అసలు అన్‌లాఫుల్ ప్రెజెన్స్ అంటే ఏంటి? తెలుస్తుంటది. బట్ సింపుల్‌గా ఈ అడ్వాన్స్ పేరోల్ అంటే ఏంటి? అన్‌లాఫుల్ ప్రెజెన్స్ అంటే ఏంటి? అసలు ఏడి ఉన్న ప్రతి ఒక్కరు ట్రావెల్ చేయకూడదా? అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు ఏ సిట్యుయేషన్‌లో రిస్క్ ఉంటది? ఏ సిట్యుయేషన్‌లో పర్టిక్యులర్‌గా ఈ రూల్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 వర్డ్స్ అనేది తెలుసుకోవాలి. ఈఏడీ ఏంటంటే ఎంప్లాయీ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అనమాట. ఈఏడీ అంటే సింపుల్‌గా మీకు ఇక్కడ యూఎస్‌లో లీగల్‌గా వర్క్ చేసుకోవడానికి వచ్చే పర్మిట్ అనమాట. వర్క్ పర్మిట్. అంటే ఇప్పుడు ఈఏడీ ఉన్నంత మాత్రాన యూఎస్ఏ బయటికి వెళ్లి తిరిగి వస్తామని గ్యారంటీ లేదు. వర్క్ పర్మిట్ వేరు, మనకి ట్రావెల్ పర్మిషన్ వేరనమాట. నెంబర్ 2 అడ్వాన్స్ పేరోల్. అంటే ఈ సర్టెయిన్ ఎలిజిబుల్ ఇమిగ్రెంట్స్‌కి యూఎస్ఏ నుంచి బయటికి ట్రావెల్ చేయడానికి ముందుగా ఇచ్చే ట్రావెల్ డాక్యుమెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ యూఎస్ఏ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెండింగ్‌లో ఉందనుకుందాం. లేదంటే ఏదైనా ఇమిగ్రేషన్ కేటగరీ ఆధారంగా మీరు అడ్వాన్స్ పేరోల్స్‌కి ఎలిజిబుల్ అయ్యి ఉండొచ్చు. మీకు యూఎస్‌సిఎస్ అడ్వాన్స్ పేరోల్ డాక్యుమెంట్ ఇచ్చింది. మీరు యూఎస్ఏ నుంచి బయటికి వెళ్లారు. అప్పుడు జనరల్లీ మీరు యూఎస్ఏ నుంచి టెంపరరీగా ట్రావెల్ చేసి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు పేరోల్ కోసం రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఈ డాక్యుమెంట్‌ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే పేరోల్ ఉన్నంత మాత్రాన యూఎస్‌లోకి 100% గ్యారంటీ ఎంట్రీ ఉంటదని ఏం కాదనమాట. అదంతా కూడా మనకి ఫోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గరే జరుగుతది. సో, మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే పేరోల్ అంటే లైక్ రిటర్న్ గ్యారంటీ అని కాదు. జస్ట్ అది ఒక ట్రావెల్ డాక్యుమెంట్‌గా మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. థర్డ్ వన్ అన్‌లాఫుల్ ప్రెజెన్స్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే యూఎస్ఏలో ఆథరైజ్డ్ స్టే లేకుండా గడిపిన సర్టెయిన్ పీరియడ్ అనమాట. సో, మీ ఆథరైజ్డ్ స్టే ముగిసిపోయిందనమాట. మీకు ఎక్స్‌టెన్షన్ లేదు. వాలిడ్ ఆథరైజేషన్ స్టే పీరియడ్ కూడా లేదనమాట. అయినా కూడా మీరు యూఎస్‌లో కంటిన్యూ అవుతా ఉన్నారు. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్ డిపెండింగ్ ఆన్ యువర్ ఇమిగ్రేషన్ సిట్యుయేషన్ ఆ పీరియడ్ నుంచి అన్‌లాఫుల్ ప్రెజెన్స్ అనేది అక్యూర్ అవుతదనమాట. కానీ ఇక్కడ మీకొక వార్నింగ్ చెప్తాను. స్టేటస్ అయిపోయింది అంటే ఆటోమేటికల్లీ నెక్స్ట్ డే నుంచి అన్‌లాఫుల్ ప్రెజెన్స్ అక్యూర్ అవుతుంది. కాలిక్యులేట్ చేయకూడదు మనం. కొన్ని ఇప్పుడు ఇమిగ్రేషన్ లా ఏదైతే ఉందో దాంట్లో ఆథరైజ్డ్ స్టే గాని, లాఫుల్ స్టేటస్ కానీ, ఈ అన్‌లాఫుల్ ప్రెజెన్స్ కానీ అవన్నీ కూడా లాయర్‌తో చెక్ చేయాల్సొస్తదనమాట. సో, అయన్నీ కూడా మనం అటార్నీ లాయర్‌తో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అప్డేట్ ఏంటో తెలుసుకుందాం అనమాట. సో, బోర్డ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అప్పీయల్స్ ఒక ఇంపార్టెంట్ రూలింగ్ ఇచ్చింది. ఇంతకు ముందు అడ్వాన్స్ పేరోల్‌తో యూఎస్ఏ బయటికి వెళ్ళడం కొన్ని ఈ అన్‌లాఫుల్ ప్రెజెన్స్ కేసెస్‌లో డిపార్చర్స్‌గా కన్సిడర్ చేయకుండా ప్రొజెక్షన్ ఉండేదనమాట. కానీ ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అప్పీయల్స్ ఆ రూల్‌ని చేంజ్ చేసిందనమాట. ఇంతకుముందేంది కొన్ని అన్‌లాఫుల్ కేసెస్‌లో ఇది డిపార్చర్‌గా కన్సిడర్ చేయడం లేదు కదా! ఇప్పుడు మనకి న్యూ అప్డేట్ ఏంటంటే ఆగస్టు 13, 2026 నుంచి ఎవరైతే అడ్వాన్స్ పేరోల్‌తో యూఎస్ఏ నుంచి బయటికి వెళ్తారో వాళ్ళకి కొన్ని అన్‌లాఫుల్ ప్రెజెన్స్ కేసెస్‌లో డిపార్చర్స్‌గా కన్సిడర్ కూడా చేయొచ్చనమాట. అంటే మీకు ఫాస్ట్‌లో 1 ఇయర్ కానీ, మోర్ థాన్ 1 ఇయర్ అన్‌లాఫుల్ ప్రెజెన్స్ ఉంటే గనక ఈ అడ్వాన్స్ పేరోల్‌తో యూఎస్ఏ నుంచి బయటికి వెళ్ళినప్పుడు మీకు 10 ఇయర్ ఇమిగ్రేషన్ బారు ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉండొచ్చని చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, ఇక్కడ మెయిన్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అంటే ఎవ్రీ ఈఏడీ హోల్డర్‌కి ఇది అప్లై కాదనమాట. ఇక్కడ ఇష్యూ ఈఏడీ కాదు. ఫాస్ట్ అన్‌లాఫుల్ ప్రెజెన్స్. అడ్వాన్స్ పీరియడ్ అప్రూవ్ అయింది కాబట్టి, మీ ట్రావెల్ కంప్లీట్ సేఫ్ అని మాత్రం అనుకోకండి. ఇప్పుడు ట్రావెల్ చేసే ముందు అంటే ఇప్పుడు మీకు ఫాస్ట్‌లో ఏదైనా అన్‌లాఫుల్ ప్రెజెన్స్ ఉంది అంటే గనక, ట్రావెల్ చేసే ముందు మీ ఇమిగ్రేషన్ హిస్టరీని క్వాలిఫైడ్ అటార్నీతో ఒకసారి చెక్ చేయించుకోండి. ఇప్పుడు అప్డేట్ అర్థమైందా? ఆగస్ట్ 13, 2026 నుంచి అడ్వాన్స్ పేరోల్ చేతిలో ఉంటే, యూఎస్ఏ నుంచి బయటికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు డిపార్చర్‌గా కన్సిడర్ చేయొచ్చు అన్నారు మాట నిజమే. అట్లని చెప్పి మనకు అడ్వాన్స్ పేరోల్ యాక్సెప్టెన్స్ వచ్చింది కదా! అని చెప్పేసి యూఎస్ఏ నుంచి బయటికి వెళ్లి తిరిగి సేఫ్‌గా మళ్ళీ మనం ఎంట్రీ ఇస్తామా అనేది కూడా తెలీదు. ఇదంతా కూడా మీ పాస్ట్ హిస్టరీ మీద కూడా ఆధారపడి ఉంటది. సో, అడ్వాన్స్ పేరోల్ అప్రూవ్ అవ్వడం ఒకటే కాదు. మనకి మీ ఇమిగ్రేషన్ హిస్టరీ కూడా ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్ అనమాట. అవి 2 కూడా ప్రాపర్‌గా హ్మ్. ఒకదానికొకటి అంటే ఇప్పుడు మనకి అప్రూవల్ అవ్వగానే మనకి ట్రావెల్ సేఫ్ అనుకుంటాం. అలా కాకుండా మీకేదైనా డౌట్ ఉంటే గనక వాళ్ళు కూడా అటార్నీతో చెక్ చేయించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.